ఒక్కసారిగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ గారు చేసిన విజ్ఞప్తి ఏంటి? खर्च होती है पेट्रोल डीजल बचा। ఇప్పుడైతే అది చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు ఇలా అన్నారు? భారత ఆర్థిక వ్యవస్థకి ఏమైనా ప్రమాదం వచ్చిందా? లేదా ముందస్తు జాగ్రత్త? ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరణ అయితే చూద్దాం. అసలు మోదీ గారు ఏమన్నారు? మే 10, 2026 హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక చిన్న విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. రాబోయే ఒక సంవత్సరం వరకు బంగారు కొనడం తగ్గించాలని కోరారు. అలాగే అవసరమైతేనే బంగారు కొనండి. అలాగే పెట్రోల్ వినియోగాన్ని, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఈ మాటలు చెప్పగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయిపోయింది దీనికి సంబంధించి. అసలెందుకు బంగారు కొనొద్దన్నారు? ఎందుకు పెట్రోలు, డీజిల్ అయితే తగ్గించాలని కోరారు? కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, దేశ పరిస్థితి కొంచెం సీరియస్‌గా ఉందని కొందరంటున్నారు. కొందరేమంటున్నారంటే, మన దేశం యొక్క రూపాయి విలువను కాపాడడం కోసమే ఈ విజ్ఞప్తి చేశారని కొందరైతే చెప్పడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు దీని వెనుక అసలు కారణం ఏంటనేది మనమైతే చూద్దాం. మనకు తెలిసిందే కదా! ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ యుద్ధం అనేది కొనసాగడం వల్ల అక్కడి నుంచి చమురు నిల్వల పైన భారీగా ధరలనేవి పెరిగిపోతున్నాయి. మన దేశంలో ఏందంటే ఎక్కువ శాతం చమురునొచ్చి ఇతర దేశాల నుంచి మనమైతే దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏందంటే మన దేశంలో వచ్చి డీజిల్ గాని, పెట్రోల్ గాని వినియోగం ఎక్కువైనట్లయితే మన ట్రాన్స్‌పోర్ట్ మీద కూడా రేట్లనేవి పెరగడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి మోడీ గారు కొంచెం డీజిల్‌ని గాని, పెట్రోల్ వినియోగాన్ని కొంచెం తగ్గించాలని కోరడం జరిగింది. ఇంకా మేజర్ పాయింట్స్‌కొచ్చినట్లయితే భారతదేశంలో బంగారు కొనేవాళ్ళు చాలానే చాలా ఎక్కువ. అందరికి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో బంగారు వినియోగాన్ని ఎక్కువగా కొనేవాళ్ళు భారతదేశం కూడా ఒక ప్లేస్‌లో ఉంది. ఇలా బంగారాన్ని మనం ఏందంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా? ఇలాంటప్పుడు ఏందంటే ఈ బంగారం మీద కూడా రేట్లనేవి పెరిగిపోతున్నాయి. అప్పుడేందంటే మన రూపాయి విలువ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి బంగారం మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు డాలర్ రేట్ అనేది పెరగడం వల్ల మన రూపాయి విలువను పతనం అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు బంగారం ఎక్కువ కొనడం వల్ల, పెట్రోల్, డీజిల్ ఎక్కువ వాడడం వల్ల మనకనేది డాలర్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీని యొక్క రూపాయి ప్రభావం అనేది ఎలా ఉంటదని చూద్దాం. దేశం దగ్గరున్న డాలర్ నిల్వ అనేది తగ్గిపోతే భారత రూపాయి విలువ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే పెట్రోల్ రేట్ పెరగడం గానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు పెరగడం గానీ, గ్యాసు ఇతర వస్తువుల ధరలు కూడా అయితే పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఏమైద్దంటే మేజర్‌గా సామాన్ల పైన వీటి యొక్క భారం అనేది ఎక్కువగా పడుతుంది. దీన్ని ఉద్దేశించే గారు మొన్న సభలో అనేది మనకనేది ఒక చిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ గారు చేసిన కొన్ని సూచనలైతే మనమైతే ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చి అవసరమైతేనే బంగారాన్ని కొనండి. వీలైనంత వరకు గ్యాస్ గాని, పెట్రోల్ వాడకాన్ని గాని తగ్గించమని చెప్పడం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చి ఎక్కడికైనా ప్రయాణాల్లో వెళ్ళాలనుకున్నప్పుడు గాని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మాత్రం వెళ్ళండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మేబీ ఏందంటే షాపింగ్స్ వెళ్ళడం గాని, వెకేషన్స్‌కెళ్ళడం గాని, ఎక్కడైనా ట్రావెల్ చేయడం గాని వాటిని కొంచెం తగ్గించుకోవాలని కోరాడు. అంటే ఏమన్నా చూడాలనుకుంటే మన దేశంలోనే చూడండి. చాలా ఉన్నాయి కదా చూడడానికి. ఇతర దేశాలకెళ్ళేసి అక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. మీరు ట్రావెల్ చేయాలనుకున్నా కూడా ట్రావెల్ బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయినాయి. మన దేశాన్ని సంవత్సరం వరకు మన దేశంలో ప్రాంతాలను చూడండి. చాలా ఉన్నాయి కదా చూడడానికి మీకు. టూరిస్ట్ వెకేషన్స్ కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడైతే విజిట్ అవ్వండి అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. ఫైనల్‌గా మేజర్ పాయింట్ ఏందంటే, మన దేశంలో తయారైన ప్రొడక్ట్ మాత్రమే వాడండి. ఇతర దేశాల్లో తయారైన ప్రొడక్ట్ కొంచెం వాడకాన్ని తగ్గించండి అంటున్నారు. అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! సో వాటినైతే వినియోగించండి గానీ, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువులు గాని కొంచెం తగ్గించాలని కోరడం జరిగింది. ఇదంతా చెప్పిన తర్వాత మోడీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో అయితే చిన్నగా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోతుంది. తెగ వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించి అయితే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఎటువంటి న్యూస్ అనేది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందని సోషల్ మీడియా. చాలా మంది అయితే బంగారం అనేది పూర్తిగా ఇండియాలో బ్యాన్ అవుతుందని కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుండ్రు. అలాగే దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి వస్తుందనేది కొందరైతే న్యూస్ స్ప్రెడ్ చేస్తుండ్రు. కొందరైతే అలాగనే పోస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కానీ మనకు అఫీషియల్‌గా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే జరగలేదు దీనికి సంబంధించి. ఇది కేవలం దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ విజ్ఞప్తిని చేయడం జరిగింది. సో, మనం గూడా దీని గురించి కొంచెం ఆలోచించాలి. పెట్రోల్ వినియోగాన్ని గానీ, డీజిల్ వినియోగాన్ని గానీ, బంగారం వినియోగాన్ని గానీ, మన యొక్క ఆహ్, ఖర్చు మన ఖర్చులు గానీ, మన ట్రావెలింగ్స్ గానీ, అన్ని దృష్టిలో ఉంచుకొని మనం గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా భారం పడేదేంటంటే సామాన్య ప్రజల మీదనే పడుతుంది. డబ్బున్నోళ్ళకి పెద్ద విషయం కాదది మనకు. సో, మనలాంటి వాళ్ళకి ఈ సామాన్య ప్రజలకేందంటే దీని రేట్లు పెరగడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సొస్తది. సో, మనం గూడా దాని యొక్క వినియోగాన్ని తగ్గించుకున్నట్లయితే, మనం ఒక ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్ కూడా చాలా వరకు మనకు ఉన్న వాటిని యూజ్ చేసుకోవడం వల్ల ఏందంటే, మనకు దానికి రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీన్నైతే అందరం దృష్టిలో ఉంచుకోవాలి. ఫైనల్‌గా దీనికి సంబంధించి మోడీ గారు చేసిన విజ్ఞప్తికి సంబంధించి మీరైతే ఏమనుకున్నారో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అలాగనే ట్రెండింగ్‌లో ఉన్న న్యూసెస్ గాని, దానికి సంబంధించిన విషయాలు గాని తెలుసుకోవాలంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి. ఎప్పటిలాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికి కావాలి, ఎప్పటిలాగా ఇస్తారని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.